Hi friends, welcome back to the another video and today we unboxing ring light and వీడియో లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్తే ఇవాళ మనం రింగ్ లైట్స్ అన్బాక్సింగ్ చేస్తున్నాం. రింగ్ లైట్స్ ఎందుకంటే లైటింగ్ కోసం తెప్పించాను నేను. కెమెరా ఎంత పవర్ఫుల్ అయినా కానీ లైటింగ్ లేకపోతే దాని పర్ఫార్మెన్స్ అంత ఉండదు. అందుకే లైటింగ్ ఇంపార్టెంట్. మీరు చూడొచ్చు మీ కెమెరా, మీరు వాడే కెమెరాస్ కావచ్చు, కెమెరా ఫోన్స్ కావచ్చు, నైట్ టైం కన్నా డే టైం ఎక్కువ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎందుకంటే లైటింగ్ కండిషన్స్ బట్టి వీడియోలో కావచ్చు, ఇమేజ్లో కావచ్చు కొంచెం నాయిస్ వస్తుంది. ఎందుకంటే అది లైటింగ్ లేకపోవటం వల్ల నాయిస్ అనేది క్యాప్చర్ అవుతుంది. కాబట్టి లైటింగ్ అనేది వీడియోకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఈ రింగ్ లైట్స్ తెప్పించాను. ఒకసారి చెక్ చేద్దాం వీటిని. అండ్ ఆల్రెడీ మనం ఒకటి రింగ్ లైట్ ప్లస్ స్టాండ్ అన్బాక్సింగ్ చేసాం, మన ఛానల్లో ఉంది. నేను పైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇదైతే నేను వితౌట్ స్టాండ్ ఈ 2 తెప్పించాను నేను. రింగ్ లైట్స్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఓకే. అండ్ ఫస్ట్ ఇది ఫోట్రాన్ కంపెనీ నుంచి 10 ఇంచ్ ఎల్ఈడి రింగ్ లైట్ అని ఇక్కడ రాసింది. PH10 RL అని చెప్పి ఇక్కడ మోడల్ నెంబర్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఇమేజ్ ఉంది, రింగ్ లైట్ ఇమేజ్. అండ్ ఇన్ఫర్మేషన్ బ్యాక్ సైడ్ ఉంది. ఇది నేను అమెజాన్లో 300కి కొన్నాను. ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. అండ్ దీన్ని ఓపెన్ చేద్దాం ఒకసారి. బాక్స్లో ఇంకేం లేవు. అండ్ ఇది రింగ్ లైట్ చూడొచ్చు, ఇది 10 ఇంచెస్ రింగ్ లైట్. ఒక స్టాండ్ వచ్చింది ఇది హోల్డ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ క్లాంప్ ఒకటి వచ్చింది, 360 degrees తిరిగే క్లాంప్ ఒకటి. ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఇది 12 ఇంచెస్, ఇది సేమ్ కంపెనీ ఫోట్రాన్ 12 ఇంచెస్ ఎల్ఈడి రింగ్ లైట్ అని ఇక్కడ రాసింది. అండ్ దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. దీంట్లో కూడా ఒక రింగ్ లైట్ వచ్చింది అండ్ మొబైల్ హోల్డర్ ఒకటి వచ్చింది, 360 degrees క్లాంప్ ఒకటి వచ్చింది. అండ్ మొబైల్ హోల్డ్ చేయడానికి ఇది ఒకటి ఇచ్చారు. స్టార్ట్ సెట్ చేసి వీడియో కంటిన్యూ చేస్తాం. చూడొచ్చు నేను ఫిట్ చేశాను ఇది. అండ్ దీని లైటింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. అంతకుముందు ఒకటి రింగ్ లైట్ అన్బాక్సింగ్ చేశాను, దాంట్లో ఒకసారి చెక్ చేశాను. ఒకసారి చెక్ చేయండి దాని లైటింగ్ కండిషన్స్, దాని లైటింగ్ ఎలా ఉందో. నాకైతే ఆ బిల్డ్ క్వాలిటీ మీద ఇదే బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది, స్ట్రాంగ్గా ఉంది దాని మీద. ఒకసారి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఒకసారి లైటింగ్ చెక్ చేద్దాం వీటిని. ఫ్రెండ్స్, ఈ రెండు నేను పవర్ బ్యాంక్ కనెక్ట్ చేస్తున్నాను. చూడొచ్చు నేను 2 పవర్ బ్యాంక్ కనెక్ట్ చేశాను. అండ్ ఒకసారి లైట్ ఆన్ చేసి చూద్దాం. అండ్ ఫస్ట్ 10 ఇంచెస్ లైట్ ఆన్ చేస్తున్నాను నేను. చూడొచ్చు. అండ్ ఇప్పుడు 12 ఇంచెస్ లైట్ ఆన్ చేద్దాం. చూడొచ్చు లైట్స్ ఆన్ చేశాను నేను. ఇక్కడ కంట్రోలర్ ఒకటి ఉంది, ఇది యూజ్ చేసుకుని కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి కలర్స్ కూడా చేంజ్ చేద్దాం. అండ్ బ్రైట్నెస్ కూడా తగ్గించుకోవచ్చు. ఇలా బ్రైట్నెస్ కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ దీన్ని కూడా ఒకసారి బ్రైట్నెస్ తగ్గించి పెంచుదాం. చూడొచ్చు. అండ్ కలర్స్, ఇవి రింగ్ లైట్స్. అండ్ వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం.